సినిమా అంటేనే ఓ కలల ప్రపంచం. 2:30 గంటల పాటు ప్రేక్షకుణ్ణి మరో లోకంలోకి తీసుకెళ్లే మహాసాధనం సినిమా. జనరేషన్స్ మారుతున్న కొద్దీ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కొందరు దర్శకులు కొన్ని అద్భుతాలే క్రియేట్ చేస్తూ అప్లాజ్ అందుకుంటున్నారు. ఒకప్పుడు కేవీ రెడ్డి లాంటి దిగ్గజాలు వండర్స్ క్రియేట్ చేస్తే, నేటి తరంలో దర్శకధీరుడు రాజమౌళి ది బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ తో పాన్ వరల్డ్ సిల్వర్ స్క్రీన్ మీద తన స్టాంప్ వేసి సత్తా చాటుతున్నాడు. అయితే నేటి తరం తెలుగు దర్శకుల్లో నాగశ్విన్ రూపంలో మరో దర్శక దిగ్గజం తన శైలిలో సినిమాను ప్రజెంట్ చేయడానికి శరవేగంగా రెడీ అవుతున్నాడు. ఆ సినిమా పేరే కల్కి. కల్కి సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చగా మారుతుంది. దీనికి కారణం, ఓవైపు బాహుబలితో బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసిన ప్రభాస్ ఇందులో హీరో అయితే, మరోవైపు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, దీపికా పదుకొనె వంటి లెజెండ్స్ నటిస్తుండడం కూడా సినిమాపై ఆసక్తి పెంచింది. దీంతో పాటు మరో అప్డేట్ కూడా కల్కి సినిమా మీద భారీ అంచనాలు పెంచేసింది. బాహుబలి, RRR వంటి క్లాసిక్స్ ని తీసిన దర్శకుడు రాజమౌళికి కూడా ఇందులో ఒక పాత్ర దక్కనుందని గుసగుసలు వినపడుతున్నాయి. టైం ట్రావెల్ నేపథ్యంలో జరగనున్న కథ కావడంతో పురాణాల కాలం నుంచి రాబోయే 800 సంవత్సరాల వరకు ఈ కథ కొనసాగుతుంది. అయితే రాజమౌళికి దక్కబోయే పాత్ర గురించి ఇప్పుడు అందరి దృష్టి ఉంది. టైంతో ముడిపడి ఉన్న కథ, అందులోనూ మహాభారతాన్ని మిళితం చేస్తున్నారు కాబట్టి అది ఖచ్చితంగా కృపాచార్యుడు పాత్రే అని కొందరు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదెలా అంటే, కృపాచార్యుడు చిరంజీవి, అంటే అతనికి మరణం లేదు. శంతనుడి కాలం నుంచి అర్జునుడి మనవడి వరకు కృపాచార్యుడు ధనుర్విద్య నేర్పే గురువుగా నియమించబడ్డాడు. విలువిద్య నేర్పే వాళ్ళలో ఆ కాలానికి సంబంధించి దాదాపుగా ద్రోణుడికి సరిసమానుడిగా కృపాచార్యుడికి పేరుంది. ఇప్పుడు ఇలాంటి మహోన్నత పాత్ర రాజమౌళికి దక్కనుంది అనే వార్త వింటుంటేనే ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అర్జునుడి వంటి వీరుడికి విలువిద్యలో ఓనమాలు నేర్పిన ఘనత కృపాచార్యుడిది. ఇలాంటి ఎలివేషన్ ఉన్న పాత్రలో రాజమౌళి లాంటి కటౌట్ కనబడితే సినిమాకు సగం బలం చేకూరినట్టే అని చెప్పకనే చెప్పుకోవచ్చు. బాహుబలిలో ప్రభాస్, అనుష్కలతో జక్కన్న సంధించిన బాణాలు, చేయించిన యుద్ధాలు ఇండియన్ సినీ చరిత్రలో శాసనాల్లా నిలిచిపోయాయి. అలాంటి దర్శక యోధుడు ఇప్పుడు తానే విల్లు పట్టి తెర మీదకు వస్తే ఆ ఎపిసోడ్ ఎలా ఉంటుందో ఊహాతీతమని చెప్పాలి. మరి డైరెక్టర్ నాగశ్విన్ మస్తిష్కంలో ఎలాంటి సీన్లు మెదులుతున్నాయో, తెలుగు సినిమా గర్వించదగ్గ మరో మైల్ స్టోన్ మూవీకి ఈ మహాదర్శకుడు ఎలాంటి అడ్వెంచర్లు ప్లాన్ చేశాడో అని సినీ లోకం అంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఇన్ని భారీ అంచనాల మధ్య మే 9వ తేదీన కల్కి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.